ఇప్పుడు టైలరింగ్ పైన ఇచ్చే అమౌంట్ అనేది అసలు వృధా, టైలరింగ్ కంటూ అలాంటి పథకం వేస్ట్ అని అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటండి? దానిపై అంటే నెల ఒకలాగా ఉంటుంది కదా, ఒకసారి పని ఉంటుంది ఉండకపోద్ది. జగనన్న వేసి 10,000 అంటూ మాకు కొంచెం చాలా యూజ్ అవుతున్నాయి. అంటే ఇంటికి అంటే అవని మాకు ఖర్చులు అంటూ ఉంటాయి కదా, దానికంటూ యూజ్ అవుతున్నాయి. అంటే ఎప్పుడు చేతిలో పని అంటూ ఒకలాగా ఉండదు కదా, ఒకసారి ఉండొచ్చు ఒకసారి ఉండకపోవచ్చు. దానికంటే మాకంటే జగనన్న మంచి పనే చేస్తున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో మిగతా పార్టీలు ఇలాంటి సంక్షేమ పథకాలు ఇస్తాం అని చెప్తున్నారు. మరి మీరు వాటిని కాదనుకుని జగన్నే ఎందుకు కోరుకుంటారమ్మా? జగన్ చాలా బాగా చేస్తున్నారు. అమ్మఒడి అని కానీ, రైతు భరోసా అని కానీ ఇవన్నీ చేస్తున్నారు. జగన్ చాలా మంచి పనులు చేస్తున్నందుకు జగనానికి మా ఓటు. పాప నీ పేరమ్మా? ఏం చేస్తున్నావమ్మా? నువ్వు చదువుతున్నావా? ఏం చదువుతున్నావు? 2024 ఎలక్షన్లో ఎవరు గెలుస్తారని నువ్వు అనుకుంటున్నావమ్మా? జగనన్న గెలుస్తారు. జగనన్న ఎందుకు గెలుస్తారంటే ఎవరైనా ఎందుకు వస్తాడు అనుకుంటే అంటే ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క కాలేజ్లో గవర్నమెంట్ అన్న పేరే ఉంది. మళ్ళీ స్కూల్ పిల్లలకి షూలు వెళ్ళి టై వరకు బ్యాగులు బుక్స్ అన్నీ ఇస్తున్నారు. మళ్ళీ కాలేజు ఫ్రీ చదువులు చెప్తున్నారు. అప్పుడు ఫీజులు కట్టట్లేదు, పర్వాలేదు. ప్రతి ఒక్కరికి అమ్మఒడి ఇస్తున్నారు. మళ్ళీ మా పేరెంట్స్కి రైతు భరోసా ఇస్తున్నారు. అన్ని సౌకర్యం చేస్తున్నారు. కాబట్టి జగనన్నకి ఓటు వేయాలనుకుంటున్నాను. అయితే వచ్చే ఎన్నికల్లో మిగతా పార్టీలు కూడా ప్రకటిస్తున్నాయి, మేము కూడా సంక్షేమం చేస్తాం, పథకాలు ఇస్తాం అని చెప్తున్నారు. అసలు చెప్పాలంటే జగన్ పరిపాలన బాగుంది కాబట్టి ఎవరికైనా ఎందుకు ఓటేస్తారు? అసలు జగన్ లేకుండా జగన్కి వేస్తారు వాళ్ళు ఓటు ఎవరైనా. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు శివండి. శివన్న, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేశారు 2019 నుంచి. కానీ వాలంటీర్ వ్యవస్థ అనేది అసలు అవసరమే లేదు అని చాలామంది అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటండి? ఎవడే చెప్పాడు వాలంటీర్ వ్యవస్థ లేదని? ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా బాగుందండి. 2014 నుంచి 2019 వరకే మన చంద్రన్న ప్రభుత్వం ఏడ్ చేసింది అయ్యా, చెప్పండి. ఎప్పుడో జన్మభూమి పెట్టింది 3 నెలలకే, అది కూడా అధికారులు దెబ్బేవారు అయితే జనాల దగ్గర డబ్బు. కానీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది నేరుగా ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను చాలా గొప్పగా మన జగనన్న ప్రభుత్వం చెప్పింది, చేసింది కూడా. ఇప్పుడు బాబు వస్తాడు జాబ్ వస్తాడు అనుకొని 2014లో చెప్పారు. ఏదండి బాబు వచ్చాడు జాబ్ వచ్చాడు? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది 2,30,000 మందికి ఎంతమందికి చాలా ఇంటింటికి జాబ్ ఇచ్చారు. అది నేరుగా ఇప్పుడు బెనిఫిషరీస్ ఉన్న వాళ్ళకి నేరుగా తన అకౌంట్లో పడుతుంది. ఇప్పుడు నాయకుల చేతిలో పడట్లేదు ఏటి అమౌంట్, నేరుగా తన బెనిఫిషరీ అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నారు. నవరత్నాలను చాలా మంచి పథకం పెట్టి, నవరత్నాలు అనుకుని చాలా మంచి పథకం పెట్టి నేరుగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకందరికీ డబ్బులు నేరుగా తన అకౌంట్లోకి వేస్తున్నారు. ఇప్పుడు అవినీతి అనేది ఎక్కడా లేదు. ఇదండి ఈ జగన్ ప్రభుత్వం. మళ్ళీ మా జగన్ రావాలని కోరుకుంటున్నాను. అయితే 2024 ఎలక్షన్లో మీరు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారన్న? కాగా మా జగనే రావాలి, జగనే కావాలి. ఇంటింటికి కూడా ప్రతి అందరికీ కూడా మా జగనే రావాలని నేను కోరుకుంటున్నాను. అయితే 2024 ఎలక్షన్స్కి అనుగుణంగా మిగతా పార్టీలు కూడా చాలా సంక్షేమాలు ఇస్తాము, పథకాలను ఏర్పాటు చేస్తాము అని చెప్తున్నారు. కానీ మీరు జగన్నే ఎందుకు ఎన్నుకుంటారు? జగన్ ఎందుకు కావాలంటే ఈ వాలంటీర్ వ్యవస్థ అన్నిటికీ మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు వాలంటీర్ వ్యవస్థ అని ఉండేది. నేరుగా అవినీతి అనేది ఎక్కడా జరగలేదు. మళ్ళీ జగన్ ఎందుకు కావాలి అనుకుంటున్నామంటే ఈ అవినీతి అనేది ఇంకా జరగకూడదు అనుకుంటే మా జగన్ అయినా రావాలి. ఎందుకంటే 2014 నుండి 2019 అంటే 5 ఏళ్ళ పరిపాలనలోనే ఎవరండి ఏంటండి ఇచ్చాడు మాకు జాబ్ వస్తుంది? ఎందుకే నేను డిగ్రీ చేశాను. డిగ్రీ చేస్తే ఎప్పుడు నాది 2012లో డిగ్రీ చేశానండి. అప్పుడు 2012లో డిగ్రీ చేస్తే 2014 నుండి 2019 వరకు బాబు వస్తాడు జాబ్ ఇస్తాడు అనుకొని మా చంద్రబాబు గెలిపించేసరికి వాడు ఏడు చేశాడండి. 5 సంవత్సరాలు కూడా ఏది చేయలేదు. ఇప్పుడు 2019 ఎలక్షన్ నుంచి 2023 వారికి మా జగనన్న బాబు వస్తాడు జాబ్ ఇస్తాడని కూడా అనలేదు. అటువంటిది ప్రతి నిరుద్యోగికి కూడా ఏదో వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు కదా. కొంతమంది వాలంటీర్ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తున్నారు, కొంతమంది అయితే ఆల్మోస్ట్ చాలా బాగా పనిచేస్తున్నారు. అటువంటిది 2024 కూడా ఎన్నికలకు కూడా మా జగనన్నే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అయితే జగనన్న సంక్షేమాలు అంటున్నారు, ఏంటి అసలు సంక్షేమాలు ఏం జరుగుతున్నాయి ప్రజలకి? ఇప్పుడు నవరత్నాలు అంటే మన జగనన్న గారు నవరత్నాలని 9 రకాల పథకాలు పెట్టారు. ఆ 9 రకాలే కాదు, వేరువేరుగా చాలా, ఈ 9 రకాలే కాకుండా ఇంకా అయితే స్కూల్ పిల్లలకి జగనన్న గోరుముద్ద అని ఇవి కూడా అందులో లేవు కూడా గోరుముద్ద అనుకొని చాలా చాలా పెట్టారు. ఇప్పుడు నవరత్నాలు అంటే 9కి అమ్మఒడి చెయ్యొద్దనే నిరుద్యోగులకి 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వాళ్ళు పనికి వెళ్ళారు కదండి. పనికి వెళ్ళకపోయేసరికి అతను పెట్టిన పథకం ఇది సంవత్సరానికి 18,750 రూపాయలు చాలా ఉపయోగపడుతుంది. కిరాణా షాపులు కానీ చాలా మహిళలు కూడా కిరాణా షాపులు కానీ చాలా పెడుతున్నారు. తర్వాత అమ్మఒడి ఏ ప్రభుత్వం ఇచ్చిందండి? ప్రతి ఇంటికి కూడా ఒక స్టూడెంట్ అనేవాడు, ఒక చదువుకునేవాడు చిన్న పిల్లలతో సహా ఉంటాడు. అటువంటిది అమ్మఒడి అనేది ఏ ప్రభుత్వం ఇచ్చిందండి? 15,000 రూపాయలు. అటువంటిది ఈ జగనన్న పరిపాలనలో జగనన్న ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోనూ జగనన్న ప్రభుత్వంలో మనకు 15,000 రూపాయలు ఇచ్చారు. అంటే ప్రతి ఇంటికి కూడా అతను చదువు అనే లక్ష్యం చేస్తున్నారు కాబట్టి 15,000 రూపాయలు ఇచ్చే ప్రతి ఇంట్లో కూడా ఒక్కరే లేదా ఇద్దరు కూడా చదవాలని అతను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కాబట్టి ఈ అమ్మఒడి పథకం కింద 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు అమ్మఒడి అంటే ఇప్పుడు 15,000 రూపాయలు నేరుగా తన అకౌంట్లో ఫస్ట్ ఇయర్ వేసేటప్పుడు వాళ్ళు స్కూల్కి ఇవ్వట్లేదండి. అందుకనే దాన్ని తగ్గించడం. చూడు మనబడి అనే పథకం కింద దేనికి పెట్టారు? స్కూల్ డెవలప్మెంట్ అంటే తన ల్యాబరేటరీస్ కానీ టాయిలెట్స్ కానీ బాగు చేయడానికే కదా 1,000 రూపీస్ 1,000 రూపీస్ అయితే తీసుకుంటున్నాను, అంతేగాని ఇంకా వేరే విధంగా కాదు. మన స్కూల్లోనండి ఇప్పుడు ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఎవరైనా సరే స్కూల్ దగ్గర తెరబొమ్మలు వేసి ఇలా క్లాసులు అయితే ఆన్లైన్ క్లాసులు ఎప్పుడైనా చెప్పారా? చెప్పలేదు కదా. ఇప్పుడు మన ఈ ప్రభుత్వంలో ఈ తెరబొమ్మలు వేసి ఇప్పుడు స్టూడెంట్స్కి అవగాహన ఎలా కల్పిస్తున్నారంటే చాలా చాలా బాగుంది. డిజిటలైజేషన్స్ అని చాలా చాలా చెప్తున్నారు. ఇది ప్రభుత్వంలో చాలా చాలా బాగుందండి. 2024 ఎలక్షన్స్ కూడా మన జగనన్న రావాలని తప్పకుండా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు టైలరింగ్ పైన ఇచ్చే అమౌంట్ అనేది అసలు వృధా, టైలరింగ్ కంటే అలాంటి పథకం వేస్ట్ అని అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటండి? దానిపై అంటే నెల ఒకలాగా ఉంటుంది కదా, ఒకసారి పని ఉంటుంది ఉండకపోద్ది. జగనన్న వేసి 10,000 అంటూ మాకు కొంచెం చాలా యూజ్ అవుతున్నాయి. అంటే ఇంటికి అంటే అవని మాకు ఖర్చులు అంటూ ఉంటాయి కదా, దానికంటూ యూజ్ అవుతున్నాయి. అంటే ఎప్పుడు చేతిలో పని అంటూ ఒకలాగా ఉండదు కదా, ఒకసారి ఉండొచ్చు ఒకసారి ఉండకపోవచ్చు. దానికంటే మాకంటే జగనన్న మంచి పనే చేస్తున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో మిగతా పార్టీలు ఇలాంటి సంక్షేమ పథకాలు ఇస్తాం అని చెప్తున్నారు. మరి మీరు వాటిని కాదనుకుని జగన్నే ఎందుకు కోరుకుంటారమ్మా? జగన్ చాలా బాగా చేస్తున్నారు. అమ్మఒడి అని కానీ రైతు భరోసా అని ఇవన్నీ చేస్తున్నారు. జగన్ చాలా మంచి పనులు చేస్తున్నారు. జగనానికి మా ఓటు.